హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అచ్చిరాజు. ఈ వీడియోలో మనం యాంగులర్లో చెక్ బాక్స్ బైండింగ్ అనేది ఎలా చేయాలి, అలాగే చెక్ చేసిన వాల్యూని మళ్ళీ చెక్ బాక్స్కి ఎలా అసైన్ చేయాలో ఒకసారి చూద్దాము. లెట్ వి మూవ్ టు ద కోడ్. మనం రియాక్ట్ ఫార్మ్స్ యూజ్ చేసి ఈ ఫంక్షనాలిటీ చేద్దాము. అందుకు నేను ఒక సబ్మిట్ ఫామ్ని డిక్లేర్ చేస్తున్నా, ఫామ్ గ్రూప్ని. దానికి నేమ్ వచ్చేసి సబ్మిట్ ఫామ్ అని తీసుకున్నా. సబ్మిట్ ఫామ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఫామ్ గ్రూప్. ఇన్సైడ్ ఫామ్ గ్రూపు నేను ఒక ఫామ్ కంట్రోల్ తీసుకున్నా. నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్. హెచ్టిఎంఎల్ సైడ్ మనం చెక్ బాక్స్ బైండ్ చేద్దాము. నాకు ఫామ్ ఒకటి ఉంది, ఇన్సైడ్ డివ్ ఒకటి ఉంది. ఇక్కడ మనం ఒక లేబుల్, ఒక ఫామ్ కంట్రోల్ తీసుకుందాము. ప్రాజెక్ట్ లేబుల్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అని తీసుకున్నా. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ చెక్ బాక్స్ తీసుకున్నా. నేనేం థర్డ్ పార్టీది ఏమి యూజ్ చేయట్లేదు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఫామ్ కంట్రోల్ నేమ్ అసైన్ చేద్దాము. ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు ప్రాజెక్ట్. ఒకసారి బ్రౌజర్లోకి చూద్దాం ఎలా వచ్చిందో. అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను చెక్ చేసిన వాల్యూని ఇక్కడ ఒక బటన్లో గెట్ చేద్దాము. ఎలా గెట్ చేయాలో కూడా చూద్దాము. నేను ఇంకొక డివ్ తీసుకుంటాను. ఇక్కడ తీసుకుని ఒక బటన్ పెడుతున్నా. బటన్ నేమ్ వచ్చేసి సబ్మిట్. క్లిక్ ఈవెంట్లో సబ్మిట్ క్లిక్ ఈవెంట్ అని నేమ్ తీసుకుంటున్నాను. మనం టీఎస్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ మెథడ్ని. మనం చెక్ అయిన వాల్యూ ఈ ఫామ్ గ్రూప్లో దొరుకుతుంది. అంతకుముందు నేను ఇక్కడ ఒక అరేని తీసుకుంటాను, సబ్మిట్ డేటాని. ఈ సబ్మిట్ డేటా అరేలోకి మనం పుష్ చేద్దాము. ఒకసారి చూపిస్తాను ఎలా పుష్ చేయాలనేది. సబ్మిట్ డేటా డాట్ పుష్. మనకి సెలెక్ట్ చేసిన వాల్యూ ఈ ప్రాజెక్ట్లో దొరుకుతుంది విత్ ఇన్ ద సబ్మిట్ ఫామ్. దిస్ డాట్ సబ్మిట్ ఫామ్ డాట్ వాల్యూ. ఒకసారి చెక్ చేద్దాము డీబగ్ చేసి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది కదా బటన్, మిడిల్ చేద్దాం దీన్ని. నేను చెక్ చేసి సబ్మిట్ కొడుతున్నా. మనకి ఈ సబ్మిట్ ఫామ్ గ్రూప్లో మల్టిపుల్ కంట్రోల్స్ ఉండొచ్చు. మనం ఒకటే కంట్రోల్ తీసుకున్నాము ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్లో వాల్యూకి వచ్చి మనం చెక్ చేసిన వాల్యూ అనేది బైండ్ అవుతుంది. నేను చెక్ చేశాను కాబట్టి ట్రూ ఉంది. నెక్స్ట్ అన్చెక్ చేసి ఒకసారి సబ్మిట్ చేద్దాము. వాల్యూ ఫాల్స్ అయింది. ఒకసారి అరేలోకి పుష్ అవుతుంది లేదో కూడా చూద్దాము. అరేలోకి పుష్ అవుతుంది. ఇప్పుడు అరేని మనం హెచ్టిఎంఎల్లో రెండర్ చేద్దాం. ఇంకో డివ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ అరే కాబట్టి మనం లూప్లో రెండర్ చేయాలి. ng ఫర్ let item of submit data. ఇక్కడ 3 TDs తీసుకుంటున్నా. ఫస్ట్ TDలో మనం సెలెక్టెడ్ ప్రాజెక్ట్ అనే టెక్స్ట్ పెడదాము. ప్రాజెక్ట్ విడ్త్ కూడా ఇద్దాం
స్టైల్. సెకండ్ టీడీలో మనకి ఐటెంలో డేటా దొరుకుతుంది. ఐటమ్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన వాల్యూ వస్తుంది. ఒకసారి చూద్దాము ఎలా రెండర్ అవుతుందో. సబ్మిట్ కొట్టాను, తీసేసి సబ్మిట్ కొడుతున్నాను. ఇక్కడ మనం ఒక బటన్ పెట్టుకుని క్లిక్ చేసినప్పుడు ఈ సెలెక్ట్ అయిన వాల్యూని మళ్ళీ ప్రాజెక్ట్కి అసైన్ చేద్దాము. మనం టీఎస్లో ఇంప్లిమెంట్ చేద్దాము. ఇక్కడ 2 థింగ్స్. ఎడిట్ క్లిక్లోకి మనం సెలెక్ట్ చేసిన వాల్యూ రావాలి, అలాగే వచ్చిన వాల్యూని మళ్ళీ సబ్మిట్ ఫామ్లోకి అసైన్ చేయాలి. ఫస్ట్ ఎలా వాల్యూ వస్తుందంటే మనకి ఇక్కడ లూప్ తిరుగుతుంది కాబట్టి ఈ ఐటెంలో ఉంటుంది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన వాల్యూ. దాన్ని పాస్ చేద్దాము. ఇక్కడ నేను గెట్ చేస్తాను. ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మనం. ఈ ఐటెంలోకి మనకు సెలెక్ట్ చేసిన వాల్యూ వస్తుంది. దీన్ని మనం సబ్మిట్ ఫామ్కి అసైన్ చేద్దాము. మనకి సబ్మిట్ ఫామ్ అప్డేట్ అవ్వాలి. ఇక్కడ సబ్మిట్ ఫామ్ డాట్ ప్యాష్ వాల్యూ అని ఉంటుంది. ఐటమ్ని పాస్ చేద్దాము. ఒకసారి బ్రౌజర్లో చూద్దాం. ఓకే, అప్డేట్ అవుతుంది వాల్యూ. ఇంకొకటి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాము. నాకు ఇనిషియల్గా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫాల్స్ అనేది రావాలి, కానీ రావట్లేదు, నల్ల వచ్చేసి బైండ్ అవుతుంది. ఒకసారి అది ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాము. నేను ఇనిషియల్గా ఫామ్ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఏమీ ఇవ్వట్లేదు. ఒకసారి ఇచ్చి చూద్దాము. ఇప్పుడు చూడండి, నేను డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని నేను చెక్ చేయకపోయినా అది ఫాల్స్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ ట్రూ అని ఇస్తే ఆటోమేటిక్గా చెక్ బాక్స్ చెక్ అయి ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను సబ్మిట్ అయిన తర్వాత నాకు ఇది క్లియర్ అవ్వాలి. అది ఎలా హ్యాండిల్ చేయాలో కూడా చూద్దాము. సబ్మిట్ అయిన తర్వాత నాకు క్లియర్ అవ్వాలి. సో ఎలా క్లియర్ చేయాలంటే మనం సబ్మిట్ ఫామ్ని రీసెట్ అనే మెథడ్ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ ఫామ్లో ఉన్న ఎన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్ కూడా మనకి రీసెట్ అవుతాయి. క్లియర్ అవుతుంది. ఫైన్. ఇక్కడ మనకి నల్ వాల్యూస్ రెండర్ అవుతున్నాయి ఆఫ్టర్ రీసెట్ చేసిన తర్వాత. ఒక్కసారి అది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాము. ఇక్కడ నేను రీసెట్ చేసేస్తున్నాను కదా. రీసెట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫాల్స్ డిఫాల్ట్ వాల్యూ కూడా పోతుంది. దాన్ని మళ్ళీ రీసెట్ చేయాలి మనం. ఈక్వల్ టు ఫాల్స్. సో ఒకసారి చెక్ చేద్దాం. ప్రాజెక్ట్ క్లియర్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత. ఫాల్స్ కూడా వస్తుంది ఇనిషియల్గా. నెక్స్ట్ వీడియోలో మనము మల్టిపుల్ చెక్ బాక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒకసారి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.